ప్రణీత్ రావు వ్యవహారంలో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. సర్వీస్ ప్రొవైడర్ల సహకారం లేకుండానే ప్రైవేటు వ్యక్తుల కాల్స్ విన్నట్లు గుర్తించారు. కొత్త మాల్వేర్ సహాయంతో ప్రణీత్ రావు కాల్స్ విన్నాడు. కాల్ రికార్డులను హార్డ్ డిస్కులతో పాటు పెన్ డ్రైవ్లోకి ఎక్కించుకున్నాడు ప్రణీత్ రావు. ఎస్ఐబిలోని కొన్ని కంప్యూటర్లలో కొన్ని సాఫ్ట్వేర్లు ఇన్స్టాల్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఎన్నికల రోజు సాఫ్ట్వేర్లను ధ్వంసం చేసినట్లు తెలియవచ్చింది. ప్రణీత్ రావు కేసులో మరో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. దీంట్లో ఎటువంటి గవర్నమెంట్ సహాయం లేకుండానే ప్రణీత్ రావు ప్రైవేట్గా వ్యక్తుల నుండి కాల్స్ విన్నట్లుగా గుర్తించారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్. థ్యాంక్ యూ మూర్తి. ఏదైతే ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్ సంబంధించి 3వ రోజు విచారణ కూడా కొనసాగింది. మొత్తానికి ఈ విషయంలో కూడా ఒక సంచలన విషయాలు బయటకు వచ్చినట్లు కూడా తెలుస్తుంది. ఏదైతే ప్రణీత్ రావు విచారణలోని ఒక విచిత్ర సంగతులు కూడా బయటపడుతున్నాయి. మొత్తానికి ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించి మాజీ మంత్రి ఎల్లబెల్లి దయాకర్ రావు పాత్ర కూడా పలు అనుమానాలకు అయితే దారితీస్తుంది. అలాగే తనపై అనవసరంగా తన పేరు లాగుతున్నారంటూ కూడా ఎర్రబెల్లి కొద్దిగా వాదన అయితే చేయడం జరిగింది. ఎర్రబెల్లి ఊర్లోనే ఒక క్యాంపు పెట్టుకున్నట్లు కూడా విచారణలో వెల్లడైనట్లు కూడా తెలుస్తుంది. ప్రణీత్ రావుకు సహకరించిన 2 వరంగల్ సీఐను కూడా అరెస్ట్ చేస్తారని కూడా తెలుస్తుంది. మొత్తానికి ఏదైతే ఫోన్ ట్యాపింగ్ సంబంధించి కొన్ని క్యాంపులు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ప్రణీత్ రావు సుమారు 30 మంది టీంతోని కొన్ని క్యాంపులు ఏర్పాటు చేసి ఈ క్యాంపుల ద్వారానే ప్రతి ఒక్క నాయకుడిది ఫోన్ కూడా ట్రాప్ చేస్తున్నట్టు కూడా దీంట్లో తెలుస్తుంది. మొత్తానికి ఏదైతే ఈ ఒక 2 వరంగల్ సీఏలు కూడా ప్రస్తుతం దీంట్లో ఉన్నట్లు తెలుస్తుంది. వారిద్దరు కూడా ప్రణీత్ రావు బ్యాచ్ మేట్స్ అని కూడా ఒక టాక్ అయితే ఉంది. మొత్తానికి ఒక మీడియా ఛానల్ ఓనర్ కూడా దీంట్లో ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఏదైతే మీడియా సంస్థ యజమాని వద్ద కూడా ఒక సర్వర్ పెట్టినట్లు కూడా అనుమానం వస్తుంది. ఏదైతే ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించి కొన్ని లక్షల ఫోన్ కాల్స్ అయితే రికార్డ్ చేయడంతో దీనికి సంబంధించి ఒక సర్వర్ అవసరం ఉంటుంది. ఈ సర్వర్ కూడా ఒక మీడియా ఛానల్ ఓనర్ దగ్గర కూడా ఒక సర్వర్ పెట్టినట్లు తెలుస్తుంది. ఎందుకంటే ఒక మీడియా సంస్థ దగ్గర కూడా ఇలాంటిది ఉంటే కనుక బయటపడే అవకాశం ఉండదు కాబట్టి వీళ్ళ దగ్గర కూడా ఒక మీడియా సంస్థ దగ్గర కూడా ఒక ఏదైతే సర్వర్ పెట్టినట్లు కూడా తెలుస్తుంది. అలాగే మొత్తానికి ఏదైతే 42 హార్డ్ డిస్క్లు పగలగొట్టరు ఇవి పనికి రాకుండా ఉండేందుకు మరోసారి ఏదైతే గట్టిగా హార్డ్ డిస్క్లు పగలగొట్టినట్టు కూడా తెలుస్తుంది. అలాగే ఫోన్ ట్యాపింగ్ డివైజర్లను కూడా పగలగొట్టినట్లు కూడా తెలుస్తుంది. ఈ పగలగొట్టిన హార్డ్ డిస్క్లు అలాగే ఈ డివైజర్లు ఏవైతున్నాయో ఇవన్నీ కూడా ఒక ఏదైతే వికారాబాద్ ఫారెస్ట్ లో పడేసినట్లు కూడా ప్రణీత్ రావు అయితే చెప్పడం జరిగింది. వాటిని స్వాధీనం చేసుకునేందుకు కూడా పోలీసులు పూర్తిగా యత్నాలు అయితే చేస్తున్నారు. ఏదైతే వరంగల్ సిరిసిల్లలోనే ప్రస్తుతం కొన్ని సర్వర్లు పెట్టి ఈ ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు కూడా పోలీసులు అయితే గుర్తించారు. బీఆర్ఎస్ కీలక నేతల ఆదేశాలతోనే ఈ సర్వర్లు ఏర్పాట్లు చేసినట్లు కూడా తెలుస్తుంది. మొత్తానికి ఈ ట్యాపింగ్ కోసం ప్రత్యేక బృందాలను కూడా ప్రణీత్ రావు రిక్రూట్ చేసుకుని ఒక ప్రైవేట్ సంస్థ కింద ఈ ట్యాపింగ్ అయితే చేశారు. ఏదైతే హుజూరాబాద్ ఉప ఎన్నిక నుంచే ఈ ట్యాపింగ్ కు శ్రీకారం చుట్టినట్లు కూడా తెలుస్తుంది. అలాగే మునుగోడు బైపోల్స్ లో కూడా ఈ ట్యాపింగ్ ద్వారా సక్సెస్ అయినట్లు కూడా తెలుస్తుంది. మొత్తానికి ఏదైతే ఫోన్ ట్యాపింగ్ సంబంధించి 7 రోజులు కస్టడీకి తీసుకోవడంతో ప్రస్తుతం ఈ విచారణ అయితే కొనసాగుతుంది. ఈ రోజుకు విచారణ తర్వాత కూడా చాలా కీలక అంశాలు అయితే బయటకు వస్తున్నట్లు తెలుస్తుంది. థ్యాంక్ యూ కుమార్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.